కాశ్మీర్లో పెహల్గాన్ నందు భారతీయులపై ఉగ్రవాదుల దాడిపై నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం నందు ముస్లిం మైనారిటీ ప్రజలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ముందుగా ముస్లింలు రాపూరు పెద్ద దర్గా చేరుకొని అక్కడ నుండి రాపూరు పట్టణ పుర వీధులు తిరుగుతూ హిందూ ముస్లిం భాయ్ భాయ్, పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ పిచ్చిరెడ్డి కోరా బిల్డింగ్ సెంటర్ నందు మానవహారం నిర్వహించి మృతి చెందిన భారతీయులకు మౌనం పాటించారు. అనంతరం ముస్లిం సోదరులు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు కాశ్మీర్లో భారతీయులపై దాడికి పాల్పడటం హేయమైన చర్యలు అని, మన ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతమొందించాలని, ఉగ్రవాదం దేశం కలిగిస్తుందని, త్వరలోనే భారత ప్రధాని ఉగ్రవాదం పైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల ముస్లిం మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రాపూరు మండలంలో రాపూరు పట్టణంలో జరిగినటువంటి ఈ ర్యాలీ ఈ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మన భారతదేశంలో జరుగుతున్నటువంటి హింసను మనము అరికట్టేదానికి మనమంతా ఒక్కటి ముస్లింలు హిందువులంతా ఈ ర్యాలీని జరుపుకున్నాము. ఇది మన భారతదేశం యొక్క ప్రతిష్ట. పాకిస్తాను అనేటటువంటి ఉగ్రవాద దేశం మన భారతదేశంలోకి హింసను ప్రోత్సహించి మనల్ని నాశనం చేసేదానికి అది మడిగట్టుకునింది. అందుకని మనమంతా ఒకటి. ఇది ముస్లింలు అని కాదు, ముస్లింలు ఎప్పుడు హింసను ప్రేరేపించరు, ఏ మతం కూడా హింసను ప్రేరేపించదు. మనమంతా ఐక్యతగా ఉండాలి. అందుకని మన భారతదేశ పాలకులకు, ముఖ్యంగా ప్రధాని గారికి, మన భారతదేశ ముస్లింలంతా అతనికి మాట ఇస్తున్నాము. ప్రధాని గారికి వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశాన్ని కూకటి వేళ్లతో పారదోసి మన దేశాన్ని, మన దేశ సమగ్రతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనమంతా ముస్లింలంతా ఒక్కడై మన ప్రధానిని, మన జాతీయతను ముందుగా మన ఇండియన్ ముస్లింలము. అందుకని మనం పాకిస్తాన్ ముస్లింలం కాదు. మన హింసను ప్రేరేపించము. హింస ఎప్పటికీ పనికిరాదు. అన్యాయంగా బలి అయినటువంటి 26 మంది ప్రాణాలను మనం తీసుకుని రాలేము. అయినా ఇక మీదట బుద్ధి చెప్పేదానికి మనమంతా పాకిస్తాన్ కు ఒక్కటై మన ప్రధానికి, మన పాలకులకు అంత మనం మద్దతు ఇవ్వాలా. ఏ చర్య తీసుకున్నా గానీ మనమంతా మద్దతు ఇస్తామని యావత్ భారతదేశం ముస్లింలు మనమంతా ప్రధాని గారికి మాటిస్తున్నాము. జై హింద్. సారే జహాన్ సే అచ్చా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ను శిక్షించాలి.